వచ్చిన మా పిల్లలందరికీ కృతజ్ఞతలు. నిజంగా వివాహం అన్ని విషయంలో ఘనమైనది దేవుడు చెప్పిందా, అది ఘనపరచడానికి మన జీవితమే ఒక ఉదాహరణ. లోకంలో మొదటిగా ఆదాము అవ్వ ద్వారా జరిగింది, తర్వాత సృష్టి క్రమంలో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వివాహం అనేది చాలా ఘనమైనది. కాబట్టి ఆ వివాహాన్ని ఘనపరచడానికి మనకిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఒక దేవుని లోబడి, అంటే ఇందులో చెప్పాడు కదా, చెట్టుకు మంచి ఏ విధంగా ఉంటుందో దేవుడితో మనం ఆ విధంగా కలిసి ఉంటే ఏ విధంగా ఆశీర్వాదం. చాలా అంకులే అన్నీ చెప్పేశాడు, నేనేం చెప్పేది లేదు. అయితే యోగసాన్ విషయంలో చెప్తే నిజంగా ఆయనలో మొదటిగా ఉండవలసిన లక్షణం ఉంది, మంచి లక్షణం ఏంటంటే కోపం లేదు, చాలా ప్రేమ ఉంటుంది. తర్వాత ఏ పరిస్థితులైనా అర్థం చేసుకుంటారు. తర్వాత దేవుని విషయంలో మాత్రం చాలా కరెక్ట్గా ఉంటారు. బంధువులను కూడా ప్రేమిస్తారు అందరినీ.